ప్రతి మహిళ అత్యంత శక్తివంతురాలని చెప్పేసేసి స్వాభిమానంతో కూడుకుని సాధికారత వైపు, స్వాభిమానం వైపు, స్వావలంబన వైపు తీసుకెళ్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి జీవన యజ్ఞం మహబూబ్నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో మహబూబ్నగర్ కేంద్రంలో ఉండబడినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అబలలందరినీ కూడా సబలలుగా మారుస్తూ సమున్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం కోసం జరుగుతున్నటువంటి జీవన యజ్ఞం మహబూబ్నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం అతివలు బలహీనులని చెప్పేసి భావదారిద్ర్యంలో వంటింటి కుందేలుగా మిగిలిపోతున్నటువంటి మహిళల్లో సర్వశక్తిమంతులని చెప్పేసి స్వాభిమానాన్ని కలిగించి సాధికారత వైపు, స్వావలంబన వైపు తీసుకెళ్తున్నటువంటి ఒక జీవన వికాస యజ్ఞం. ప్రతి మహిళ అష్టభుజిలాగా, ప్రతి మహిళ దుర్గలాగా, ప్రతి మహిళ అన్ని రంగాలలో అన్ని రకాలుగా సాధించగలుగుతారని చెప్పేసి మహిళల్లో ఆత్మ విస్మృతి నుంచి అనంతమైనటువంటి ఆత్మ విశ్వాసం వైపు తీసుకెళ్లడం కోసం గౌరవ శాసనసభ్యులు గారు శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న ఒక బృహత్తరమైనటువంటి సంకల్పం మహిళా సాధికారత ఉద్యమం. ఇంజనీర్ కావాలి, టీచర్ కావాలి, ఆర్మీలో పనిచేసి కరేజ్తో కూడుకున్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా ఎదగాలని చెప్పేసి డాక్టర్లు మీరే, ఇంజనీర్లు మీరే, టీచర్లు మీరే, సైన్యం మీరే, అడ్వకేట్స్ మీరే, సాధారణమైనటువంటి వంటింటికి పరిమితమైనటువంటి గృహిణిని ఆకాశమే హద్దుగా అబలని సబలగా మారుస్తున్నటువంటి జీవన యజ్ఞం మహబూబ్నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో, నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాల పేరుతో మహిళని 8 రకాలుగా సాధికారత వైపు, స్వాభిమానం వైపు తీసుకెళ్తూ వేలాది మంది అతివిలలో అపారమైనటువంటి విశ్వాసాన్ని కలిగించి సర్వశక్తిమంతులుగా తల్లిని తీర్చిదిద్దగలిగితే ఆ తల్లి ఆధారంగా ఆ కుటుంబం నిలబడగలుగుతుంది. ఆ కుటుంబానికి అమ్మని ఆలంబనగా నిలబెట్టాలనేటువంటి సంకల్పం మహబూబ్నగర్ ఫస్ట్ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి ఈ ఉపాధి జీవన యజ్ఞం వేలాది కుటుంబాల వెతలను తీర్చగలిగింది. వేలాది కుటుంబాలకి అన్నమై, ఆలంబనై, సాధికారత వైపు ఆ కుటుంబాల యొక్క వికాసానికి తోడ్పడగలిగింది. ఎందరో మంది మహిళలు ఇక్కడ కుట్టు శిక్షణ నేర్చుకుంటున్నారు. మరెందరో మహిళలు బ్యూటిక్ కోర్సు నేర్చుకుంటున్నారు. ఎందరో మహిళలు కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటున్నారు. భాషా నైపుణ్యాలను పెంపొందించుకొని మార్కెట్ రంగంలో రాణించడం కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అనేక మంది మహిళలకు, వందలాది మంది మహిళలకి, వేలాది మంది మహిళలకి జీవితాన్ని అందిస్తున్నటువంటి మహబూబ్నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో మహబూబ్నగర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అద్భుతమైన జీవన వికాస యజ్ఞాన్ని ఈ మహిళలే దుర్గా, ఈ మహిళలే మహాకాళి, ఈ మహిళని శక్తివంతురాలుగా చేయగలిగితే ఈ మహిళ ఆధారంగా, ఈ అమ్మల ఆధారంగా ఆ కుటుంబాల యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టాలని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం లేకుండా, చెయ్యి చాచి అడగాల్సినటువంటి అవసరం లేకుండా అపారమైనటువంటి ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మహబూబ్నగర్ ఫస్ట్ నవరత్నాలు అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి గౌరవ శాసనసభ్యులు గారు తీసుకున్నటువంటి ఈ ఉపాధి జీవన వికాస యజ్ఞం వేలాది మంది మహిళలకి అపారమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వగలిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ ఉపాధి జీవన వికాస కేంద్రాన్ని చూసినప్పుడు అనేక రకాలుగా ఉద్యమంగా ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది. అనేక రకాల ప్రయత్నాలతో వేలాది కుటుంబాలకి వెతలను బాపి జీవితాన్ని ఇవ్వాలనేటువంటి ఈ విద్యా యజ్ఞం, ఈ ఉపాధి యజ్ఞం, ఈ వికాస యజ్ఞాన్ని అందరూ సందర్శించాలి. ఇక్కడ పొందుతున్నటువంటి ప్రేమ, ప్రేరణ, స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. మహబూబ్నగర్ ఫస్ట్ అనేటువంటి పేరుతో, మహబూబ్నగర్ రైజింగ్ అనేటువంటి పేరుతో, నవరత్నాలు అనేటువంటి పేరుతో మహిళా సాధికారత కోసం గౌరవం, ఆత్మవిశ్వాసం, నీకు నువ్వే సాటి అని చెప్పేసి అపారమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీసి అనేక మంది అతివలను, అబలలను సబలలుగా మార్చి సమాజంలో సాధికారత వైపు తీసుకెళ్తున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారి జన్మ ధన్యం. విజ్ఞత కలిగిన వ్యక్తి, విద్వత్తు కలిగిన వ్యక్తి, సమాజానికి సేవ చేయాలనుకున్నటువంటి నాయకుని, పాలకునిగా మారుస్తే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతారనడానికి మహబూబ్నగర్ ఫస్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కాగలుగుతుంది.